అందరికీ నమస్కారాలు. నా పేరు డిఎన్ ప్రవీణ్ రెడ్డి, తెలుగు యువత జిల్లా కార్యదర్శి, సత్యసాయి జిల్లా, పెనుగొండ నియోజకవర్గం. నిన్నటి రోజున పెనుగొండ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ నాయకురాలు వలసపక్షి ఉషశ్రీ చరణ్ గారు మా మంత్రి సవితమ్మ గారి గురించి ఏదో పర్సనల్ గా వాళ్ళ ఫ్యామిలీ గురించి కూడా మాట్లాడడం జరిగింది. మీ అబ్బా జాగీరా సవితమ్మ పెనుగొండ అని మాట్లాడడం జరిగింది. అవును ఉషమ్మ, పెనుగొండ నియోజకవర్గం సవితమ్మ వాళ్ళ అబ్బా జాగీరే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎస్ రామచంద్రారెడ్డి గారు పెనుగొండ నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత 16 శాఖలకు మంత్రిగా వ్యవహరించినటువంటి రామచంద్రారెడ్డి గారి బిడ్డగా సవితమ్మ గారిది పెనుగొండ నియోజకవర్గ జాగీరే అని చెప్పి ఈ సందర్భంగా ఉషమ్మకు తెలియజేస్తున్నాం. ఉషమ్మ, సవితమ్మ గురించి మీకు నాలెడ్జే లేదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరు సవితమ్మ గురించి తెలుసుకొని ఏదైనా మాట్లాడాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సవితమ్మ గారు రాజకీయాల్లోకి రాక ముందు నుంచే ఎస్ఆర్ఆర్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి సవితమ్మ గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రాజకీయమే ప్రజాసేవే పరమావధిగా ఉన్నటువంటి సవితమ్మకు రాజకీయం తోడైతే ప్రజాసేవ ఇంకా బాగా చేయొచ్చు అనే ఒక ఉద్దేశంతో ఆమె రాజకీయాల్లోకి రావడం జరిగింది. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పెనుగొండ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నా భూతో నా భవిష్యత్ అనే విధంగా ఈరోజు పరుగులు పెట్టేస్తున్నటువంటి సవితమ్మ గారు అని మేము ఘంటాపథంగా చెప్తున్నాం. మీరు ఈ అభివృద్ధిని ఓర్చుకోలేక ఈరోజు మా సవితమ్మ గారి గురించి మీరు ఏదో లేనిపోని విషయాలు మీరు మాట్లాడుతున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా సవితమ్మ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత పెనుగొండ నియోజకవర్గాన్ని అభివృద్ధి పనులు నడిపిస్తూ ముఖ్యంగా మా పరిగి మండలానికి 70 కోట్ల రూపాయల వర్క్ తో ఈరోజు నా భూతో నా భవిష్యత్ అనే విధంగా ఈ రోజు అభివృద్ధిలో నడిపిస్తున్నటువంటి సవితమ్మ గారు అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా సవితమ్మ గారు ఎమ్మెల్యే మినిస్టర్ అయిన తర్వాత మన పెనుగొండ నియోజకవర్గానికి 10 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వచ్చాయని చెప్పి అది తెలుసుకో అని చెప్పి ఈ సందర్భంగా ఉషమ్మకు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు సవితమ్మ గారు తన సొంత నిధులతో ఎస్ఆర్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక మంది గర్భిణీ స్త్రీలకు ఈరోజు పౌష్టికాహారం అందివ్వడం జరుగుతూ ఉంది. అవన్నీ నీ కళ్ళు కనిపివా అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఈరోజు ముఖ్యంగా అన్న క్యాంటీన్ 2022 నుంచి దాదాపుగా 1001 రోజు తన సొంత నిధులతో తన సొంత ఖర్చుతో అనేక మంది పేద ప్రజలకు ఈరోజు ఆమె అన్నా క్యాంటీన్ ద్వారా భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. ఏ రోజైనా నువ్వు మీ పిల్లికైనా భిక్షం పెట్టావా అని చెప్పి సందర్భంగా ఉషమ్మాని అడుగుతున్నా. తోపుడుపల్లిలో అనేక మంది పేద వ్యాపారాలు చేసుకునే వ్యక్తులకు తన సొంత ఖర్చుతో ఈరోజు ఎన్నో వేలు పెనుగొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి చిరు వ్యాపారులకు తన సొంత నిధులతో తోపుడుపల్లిలో ఇవ్వడం జరిగింది. మొన్ననే ఇవ్వడం జరిగింది. అవి మీ కళ్ళు కనపడలేదా అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నాం ముషమ్మ. అదేవిధంగా ఎంతో మంది వికలాంగులు డబ్బు లేక ట్రైసైకిల్స్ కొనలేని పరిస్థితుల్లో ఉన్న వికలాంగులకు ట్రైసైకిల్స్ ఇచ్చి ఆదుకున్న వ్యక్తి మా సవితమ్మ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఉషమ్మ, మరొక మారు ఇంకొకసారి నువ్వు ఏదైనా మా సవితమ్మ గురించి మాట్లాడితే కబద్దార్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఉషమ్మ, మీరు ఏదైనా ఉంటే ఎక్కడ ప్లేస్ మీరు చెప్పినా సరే, మేము మమ్మల్ని చెప్పమన్నా సరే, మా పెనుగొండ నియోజకవర్గంలో అభివృద్ధిని చూపించడానికి మీరు చెప్పినా సరే, మమ్మల్ని చెప్పమన్నా సరే, మా సవితమ్మ గారు వచ్చి నీకు చెప్పే అవసరం లేదు. మా అభివృద్ధి గురించి మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే నీకు చెప్పే అంత స్తోమత ఉందని చెప్పి సందర్భంగా ఉషమ్మ నీకు తెలియజేస్తా ఉన్నాం. మరొక మారు నువ్వు ఇంకోసారి ఇటువంటి చౌకబారు మాటలు మాట్లాడితే సహించేది లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ఉషమ్మ.